ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార కటాక్షంతో మనం మొదటి 4 పాసురాలు యథాశక్తి మనం అర్థం చేసుకుని ఈ రోజున 5వ పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు యథాశక్తి అన్నామంటే తిరుప్పావేలో అర్థం చెప్పడానికి ఆ తిరుప్పావేలో ఇది కొంచెం కట్ చేయండి. ఎందుకు యథాశక్తి అన్నామంటే తిరుప్పావే ప్రబంధంలో ఉన్న పాసురాల యొక్క అర్థం చెప్పడానికి ఎవరికీ సామర్థ్యం లేదు, ఒక్కరికి మాత్రమే సామర్థ్యం ఉంది. వారే శ్రీ ఆండాళ్. వారు తప్ప ఎవరు చెప్పలేరు. ఈ మాట నేనంటుంది కాదు, సాక్షాత్ భగవద్ రామానుజులు 1000 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో వేయించేసినటువంటి భగవద్ రామానుజుల వద్దకు కొంతమంది భాగవతోత్తములు వెళ్ళి, అయ్యా మీరు తిరుప్పావ యొక్క అర్థాలు మాకు కృప చేయవలసినది అని ప్రార్థిస్తే భగవద్ రామానుజులు ఆ గ్రంథాన్ని ఒకసారి శిరస్సును పెట్టుకొని నమస్కరించి, ఇది ఆండాళ్ తప్ప ఎవరు చెప్పలేరండి, వారే సమర్థులు అన్నారు. అంటే భగవద్ రామానుజులకు తిరుప్పావ యొక్క అర్థం తెలియదని అర్థం అది కాదు ఇక్కడ. అంటే ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. ఎంతసేపు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోని విషయాలే చాలా ఉంటాయి. మనకున్న కొద్ది సమయంలో సారవంతమైన విషయాల్ని మనం యథాశక్తి మనం సేవిస్తూ ఉన్నాం. ఈ రోజున 5వ పాశురంలో మనకు అమ్మ ఏం తెలియజేయబోతుంది అనేది మనం చూద్దాం. మనందరం బృందావనంలో ఉన్నాం, మనందరం గోపికలం. ఆండాళ్ అనే గోపిక అందరినీ పిలుస్తుంది, మీరందరూ రండి, ఈ వ్రతంలో అవగాహించండి, చక్కగా మనం కృష్ణుని సేవిద్దాం అని అందరినీ పిలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికల్లో కొందరికి కొంత శాస్త్ర పాండిత్యం కూడా ఉంది. గోపికలు చదువుకున్నారా అంటే వారు నేరుగా ఏం చదువుకోలేదు, కానీ ఆ రేపల్లిలో ఎంతోమంది పండితులు ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర కావ్యాల్ని ప్రవచనం చేస్తూ ఉంటే చాలా విన్నారు. వాళ్ళు ఆ పెరుగును చిలుకుతూ చాలా విషయాలు విన్నారు. ఆ వినటం వల్ల వీరికి ఒక పాండిత్యం వచ్చింది. దానికే శృత పాండిత్యం అని పేరు. ఆ శృత పాండిత్యం కలిగినటువంటి కొంతమంది గోపికలు ఒక చిన్న ఆక్షేపణని వ్యక్తపరుస్తున్నారు గోదాదేవికి. అంటే ఒక డౌట్ రేస్ చేశారనమాట. గోదాదేవి, చాలా బాగుంది నువ్వు చెప్పినటువంటి వ్రతం, పరమాత్మను చేరుకోవాలి అనే ఆశ ఉంటే రావచ్చు అన్నావు, ఆ తర్వాత ఇది చేయకూడదు, ఇది చేయవలసినవి అని చెప్పావు, ఈ వ్రతం చేస్తే ఇవన్నీ కలుగుతాయి ప్రయోజనాలను 3వ పాసురంలో చెప్పావు, 4వ పాసురంలో చక్కటి సంకల్పం మనం చేస్తే దేవతలే మనకు సహకరిస్తారని చెప్పావు. కానీ ఒక సందేహం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన జన్మ ఇప్పటిది కాదు కదా, కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత ఈ జన్మ వచ్చింది కదా. అంటే వేల కోట్ల జన్మల్లో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా, మన ఆ పాపరాశి పోతే కానీ మనం పరమాత్మను చేరుకోలేం కదా. ఇంత పాపం ఉన్న మనం ఎలా భగవంతుని పొందుతాము అని ఒక కన్సర్న్ రేజ్ చేశారు. దానికి సమాధానంగా చెప్తుంది గోదాదేవి ఈరోజు ఈ పాసురంలో. 5వ పాసురం సేవిద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்துணாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா தூய பிழையும் புகுதருவா நின்னனவும் తీనిల్ తూసాగం చెప్పేలో రెంబావాయ్. ఏముంటుంది గోపిక, ఎంత గొప్పవారైనా ఒక సంకల్పం చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు ఎదురుతాయి కదా. మనం శ్రీరామాయణంలో చూసాం కదా, శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని ముహూర్తం పెట్టారు వశిష్ఠ మహర్షి, కానీ జరిగిందా? జరగలేదు కదా. శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటారు కదా గోదాదేవి. మరి ఎన్నో పాపం చేసినటువంటి మనము ఇప్పుడు ఒక్కసారి ఈ వ్రతంలో పాల్గొంటే మనకు ఫలం లభించేస్తుందా? ఈ పాపాలన్నీ పోకుండానే అని ఒక గోపిక అంటుంది. ఇంకో గోపిక, అవశ్యం అనుభోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం. చేసినటువంటి కర్మ అది శుభమైన అశుభమైన, అంటే పాపమైన పుణ్యమైన మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి అనుభవించాల్సిందే కదా. అవి తీరకుండా పరమాత్మ దర్శనం మనకి ఎలా లభిస్తుంది అని ఒక డౌట్ రేస్ చేశారు. అప్పుడు
గోదాదేవి సమాధానం చెప్తుంది ఈ పాసురంలో. మాయనై మన్ను వడమధురై మైందనై, ఉత్తర మధురకు నాయకుడై ఉన్నటువంటి ఆ ఆశ్చర్యమైన చేష్టితములు కలిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం కీర్తిస్తే, మాయనై మన్ను వడమధురై మైందనై, మాయనై అంటే మాయలు చేసేవాడు అని అర్థం కాదు, ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు అని అర్థం. ఇలా చేయడానికి సాధ్యపడుతుందా అని కూడా ఊహించినటువంటి కొన్ని చేష్టితములు చేసేవాడు శ్రీకృష్ణుడు. అలాగే ఎప్పుడు నిత్యము భగవత్ సంబంధము కలిగినటువంటి ఉత్తర మథుర అన్నారు. దక్షిణ భారతదేశంలో మధురై ఉంది, ఉత్తర భారతదేశంలో మథుర ఉంది. ఆ మథురలో అవతరించాడు కృష్ణుడు. అలా ఉత్తర భారతదేశంలో అవతరించినటువంటి కృష్ణ పరమాత్మను అని చెప్తుంది. మరి నిత్యము భగవత్ సంబంధము కలిగినటువంటి మధుర, కృతయుగంలో పావనమూర్తి తపస్సు చేసేటువంటి ప్రతీతి. త్రేతాయుగంలో కూడా అక్కడ భగవత్ సంబంధం కలిగినటువంటి భూమి. ద్వాపరయుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే జన్మించాడు. అలా ప్రతి యుగంలో భగవత్ సంబంధము కలిగినటువంటి ఆ ఉత్తర మధురకు నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడైనా తూయ పెరునీరు యమునైత్తురేవనై, సుడులు తిరిగేటువంటి అగాధమైనటువంటి లోతు కలిగిన యమునా తీరంలో ఉండేటువంటి వాడు. యమునైత్తురైవన్ అంటే యమునా తీర విహారి. యమునా తీరంలో ఎందుకుంటాడంటే గోపికలు నీళ్ళ కోసం యమునా నదికి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కాచి కూర్చుంటాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి యమునా తీర విహారి. ఆయర్ కులత్తులిల్ తోన్ను మణివిడక్కి, ఈ ఆయర్పాడిలో ఈ గోకులంలో జన్మించినటువంటి ఒక మణిదీపం, ప్రకాశించేటువంటి మణిదీపం లాంటి వాడు శ్రీకృష్ణుడు. ఎక్కడ కృష్ణుడి పేరు చెప్పకుండా ఈ విశేషణాలతో చెప్తున్నారు. తాయై కుడల్ విళక్కం చేయ దామోదరుని, తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు. అలాంటి వాడిని మనం కీర్తిస్తే, దామోదరుడు అంటే ఎవరు? దామము అంటే త్రాడు అని అర్థం. ఆ తాడు చేత కట్టబడినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. యశోద చేత కట్టబడ్డాడు, రోటికి తాళతో కట్టింది, వరుసకుపోయాయి, ఇక్కడ గుర్తులు కూడా ఉన్నాయి. తను గొప్పగా చెప్పుకున్నాడు, మా అమ్మ గట్టిగా కట్టేసిందిరా, అందుకని ఇలా పచ్చలు ఏర్పడ్డాయి అని తన యొక్క సాటి గోప బాలుడితో చెప్పాడు అనమాట శ్రీకృష్ణుడు. అలా తలుచుకొని పొంగిపోయాడు. అది కూడా పరమాత్మ ఒక పేరే, దామోదరుడు. పార్థసారథి, అది కూడా భగవంతుడి పేరే. అదేం పేరండి? పార్థ అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడి యొక్క రథాన్ని నడిపేవాడు, డ్రైవర్ అని అర్థం. చూడండి పరమాత్మ యొక్క సౌలభ్యం. భక్తులకు సేవకుడిగా ఉండి కూడా ఆ పేరుని తను తీసుకుని పొంగిపోయేవాడు. అంతటి వాత్సల్యం, అంతటి ప్రేమ మన మీద కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడిని తూయోమాయ వందునాం తూమలర్ తూమిత్రుడిది. మనము పరిశుద్ధమై వచ్చి ఆ పరమాత్మకి ఒక పుష్పాన్ని విసిరి నోరారా కీర్తించి మనసారా చింతిస్తే, పుష్పాన్ని విసరడం ఏంటండి అంటే పరమాత్మను చూసామన్న ఆనందంలో అక్కడికి వెళ్ళి సమర్పించేంత సమయం కూడా లేకుండా పుష్పాన్ని సమర్పించడం, ఆ తర్వాత నోరారా కీర్తించడం, మనసారా చింతించడం. ఇదేంటి రివర్స్లో చెప్పింది గోదాదేవి అంటే, మనం ముందు మనసులో అనుకుంటాం, బయటికి మాట్లాడతాం, చేతులతో చేస్తాం, మనస వాచ కర్మణ అంటారు. ఇది ఇక్కడ రివర్స్లో చెప్పింది గోదాదేవి. అంటే ఏంటి? భగవంతుని చూసిన ఆనందంలో ఏది ముందు ఏది వెనుక మర్చిపోయిందండి. అలా ఉండాలి అని అర్థం. పరిశుద్ధులమే రావడం అంటే ఏంటి? పరమాత్మే సర్వస్వం అనుకోవాలి. దీనివల్ల నాకేదో ప్రయోజనము వస్తుంది అనుకోకూడదు, ఇది నేను చేస్తున్నాను అనుకోకూడదు. దీనికే కర్తృత్వ త్యాగము, మమతా త్యాగము, ఫలత్యాగము అంటారు. కర్తృత్వ త్యాగము నేను చేస్తున్నాను అనేది వదిలిపెట్టండి. మమతా త్యాగము ఇది నాకు సంబంధించింది వదిలిపెట్టండి. ఫలత్యాగము దీనివల్ల నాకేదో వస్తుంది వదిలిపెట్టండి. ప్రతి కర్మకు ప్రయోజనం ఉంటుంది. ఏది ఆశించకండి. పరమాత్మకు నిస్వార్థంగా ఫలాభిసంగా లేకుండా మనం చక్కగా వెళ్ళి సేవిస్తే చాలు. ఇదిగో మీరు ఇందాకన్నారే ఏవో కర్మలు ఉన్నాయని, ఆ కర్మలని నశిస్తాయండరా అని గోదాదేవి మనకు చెప్తుంది. అలా మనం పరమాత్మని కీర్తిస్తే పోయే పిడయం పుగుతరువా నిన్ననவும் తీనిల్ చూసాగం చెప్పేలో రెంబావాయ్. మనం గతంలో చేసినటువంటి పాపాలు వాటిని సంచితము అంటారు. ఈ జన్మలో అనుభవించేటువంటి కర్మకి ప్రారంధం అని పేరు. మళ్ళీ తర్వాత జన్మలో మనం అనుభవించేది ఆగామి. ఇప్పుడు చేసిన కర్మలు మళ్ళీ తర్వాత దానికి యాడ్ అవుతూ ఉంటాయి, దానికి ఆగామి అని పేరు. సంచితము, ప్రారంధము, ఆగామి. ఈ కర్మలు అన్నీ కూడా నశిస్తాయి. ఎలా నశిస్తాయి అంటే అగ్నిహోత్రంలో వేసిన దూదిలాగా నశిస్తాయి. ఏమంటే అగ్నిహోత్రంలో వేసిన కట్టెలాగా అనొచ్చు కదా. ఏమో అగ్నిహోత్రంలో మనం సమిత వేస్తే అది కాస్త కాలిపోయి బొగ్గుగా అవుతుంది.
బొగ్గు కాస్త కాలిపోయి మళ్ళీ బూడిదవుతుంది. అంటే ఏదో ఒకటి మిగులుతూనే ఉంటుంది. దూది వేసామనుకోండి ఏది మిగలదు. అలా ఈ కర్మలన్నీ కూడా అగ్నిహోత్రంలో వేసిన దూది పింజల్లాగా మాడి మసైపోతాయి. ఏవి కనిపించవు. మీరు భయపడక్కర్లేదు. అందుకని చెప్పండి. ఏం చెప్పాలి? భగవన్ నామాన్ని చెప్పాలి. యమునైత్రైవన్ అని కీర్తించండి. దామోదరుడు అని కీర్తించండి. అనంతుడు అని కీర్తించండి. కృష్ణుడు అని కీర్తించండి. అలా పరమాత్మ నామాన్ని మనం కీర్తిస్తూ పరిశుద్ధులమై వచ్చి మనం ఇలా పరమాత్మను కీర్తిస్తే చాలు. పరమాత్మని సేవించడమే, పరమాత్మ నామాన్ని చెప్పడమే ఒక ప్రయోజనము. ఇంకో ప్రయోజనం అక్కర్లేదు అన్న బుద్ధితోని మనం ఉండి చేస్తే ఈ కర్మలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. చక్కగా మనం ఈ వ్రతంలో అవగాహించి మన పాపరాశిని మొత్తం పోగొట్టుకుని పరమాత్మని పొందొచ్చు. ఒక చిన్న ఉదాహరణ, 10 లారీల నిండా పత్తి తీసుకొని వచ్చాం. ఒక రూమ్లో పడేసాం. వాటిని తగలబెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ 10 లారీల నిప్పు కడికలు అవసరమా? అక్కర్లేదు. ఒక్క నిప్పు కడిక చాలు, అన్నిటినీ దహించి వేస్తుంది. అలా మనం చేసినటువంటి పాపం ఎంతైనా సరే పరమాత్మ జ్ఞానం కలిగితే చాలు ఆ కర్మ నశిస్తుంది అని ఈ పాసురంలో అద్భుతంగా మనకు కృప చేసింది గోదాదేవి. మరొక పాసురంలో మరిన్ని విశేషాలు మనం సేవిద్దాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.